ఇంకొంచెం గట్టిగా భారత్ మాతాకి జై. సభాధ్యక్షులు కన్వీనర్ చంద్రశేఖర్ గారు, ఈ ప్రోగ్రాం సభాధ్యక్షులు కన్వీనర్ చంద్రశేఖర్ గారు, మా జిల్లా అధ్యక్షులు మన జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు, ప్రోగ్రామ్ కాన్స్టిట్యున్సీ ప్రోగ్రామ్ కన్వీనర్ పట్నం కపిల్ గారు, మరి గుంటపల్లి సత్యం గారు కో కన్వీనర్, అట్లనే ఉర్తా భాస్కర్ గారు కో కన్వీనర్, పల్లా జితేందర్ రెడ్డి గారు, ప్రవీణ్ రెడ్డి గారు కో కన్వీనర్లు. అదే కాక ఇక్కడ ఎంతోమంది కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే మాజీ అధ్యక్షులు పాషం భాస్కర్ గారిని కలిసినాను. అట్లనే మా చేవల పార్లమెంట్కి వచ్చి మా బీజేవైఎం ఇన్ఛార్జ్ ఉండే తరుణ్ రెడ్డి గారు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు, మండల అధ్యక్షులు, నాయకులు అందరూ, బీజేపీ నాయకులు అందరు కూడా, సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు అందరికి కూడా నమస్కారం. నేను మీ అందరికి తెలుసు, నేను రాజకీయాలకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. మీ ఎంపీ గారు తిరిగా ఆయన డాక్టర్ ఉండొచ్చు, నేను ఇంజనీర్ వచ్చిన. మాకు కేవలము తెలంగాణ ఉద్యమము 10 ఏళ్ళు ఉంటుంది. తెలంగాణ కొరకు మేము ఇద్దరం అక్కడ టీఆర్ఎస్ పార్టీ చేరుతాము. మళ్ళీ అది ఇడిచిపెట్టి నేను కాంగ్రెస్ పోయిన కొన్ని రోజులు, 2 ఏళ్ళు నేను ఇండిపెండెంట్గా ఉండి లాస్ట్కు నేను బీజేపీలోకి వచ్చిన. కానీ నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా నాకు మోడీ గారిది ఒకటి చాలా మంచిగా అనిపించింది, ఆ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం. అయితే మా ఊర్లో కాదు, మా చేవల పార్లమెంట్లో దాదాపు 200 గ్రామాలకు పోయి బాత్రూమ్లు కడుగుతాం, స్కూల్ బాత్రూమ్లు. అది వచ్చిన ట్రక్ ఉంటుంది. నేను టీఆర్ఎస్ ఉన్నా కూడా మోడీ బొమ్మ ఉండే, ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మ ఉండే. తను ఓన్లీ బీజేపీ వాళ్ళని కాదు ఉత్సాహపరిచింది, బీజేపీ వాళ్ళని కాదు ఇన్స్పైర్ చేసింది. ప్రతి ఎంపీని కొందరు బయట చెప్పుకున్నారు, కొందరు చెప్పుకోలేని పరిస్థితి. కొందరు అటు వాళ్ళ రాహుల్ గాంధీని చూసేది, ఇటు మోడీని చూసేది. వాళ్ళ గౌరవం ఏ పార్టీలు ఉన్నా కూడా మోడీ గారి మీదే ఉండేది, బయటికి చెప్పుకోలేకపోయింది. దాని తర్వాత కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా నేను ఆ స్వచ్ఛ భారత్ నడిపేది, అప్పుడు కూడా మోడీ ఉండే. ఇప్పుడు ఓన్లీ మోడీ బొమ్మ ఉన్నది. 300 గ్రామాలకు ట్రక్ పోయి బాత్రూమ్లు క్లీన్ చేస్తుంది. అంటే నేను బీజేపీలో వచ్చినందుకు కాదు, ఈ ప్రోగ్రాం 300 గ్రామాలకు రోజు ఒక బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్ పోయి చేస్తారు. దానికి ఇన్స్పిరేషన్ నాకు బీజేపీ వచ్చినప్పుడు కాదు, అప్పుడు టీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా నా ఇన్స్పిరేషన్ మోడీ ఉండే. సరే, అది వేరే విషయం, ఎందుకు మారినా ఇవన్నీ వేరే విషయాలు తర్వాత మాట్లాడదాం వివరంగా. కానీ ఆ పేపర్ ఇప్పుడు పేర్లు రాసిన పేపర్. కానీ ఇక్కడ రాకముందు నేను రాజకీయాలు వచ్చి 12 ఏళ్ళే అయింది. నాకు మైక్ ఇస్తే మాట్లాడరాదు, మాట్లాడినా 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడను, నేను మాట్లాడరాదు నాకు. కానీ మీ అదృష్టమో మీ దురదృష్టమో మోడీ గారి మీద మాట్లాడమంటే నాకు 10 గంటలు మాట్లాడగలుగుతా. అయితే వచ్చేటప్పుడు డాక్టర్ సార్ని అడిగినా, భువనగిరి పోతున్నా భాయ్ సాబ్, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఢిల్లీ పోతున్నా, ఇక్కడ ఉన్నారు, పోయి మాట్లాడండి మంచిగా ఉంటుంది అన్నారు. అయితే ఎంతసేపు మాట్లాడాలని అన్నారు. అయితే మీ ఇష్టం, మీకు సబ్జెక్ట్ తెలుసు, మంచిగా మాట్లాడే ఇష్టం. అవునే, ఎంతసేపు మాట్లాడాలి అంటే, మాట్లాడుతుంటే కొంతమందికి ఆవలింతలు వస్తాయి, కొంతమంది నిద్రపోతారు, తర్వాత గురుకలు మొదలవుతాయి. అయితే డాక్టర్ సాబ్ ఏమన్నారంటే, ఆవలింతలు వచ్చినా మాట్లాడే, నిద్రపోయినా కొంతమంది మాట్లాడు, కానీ గురుకలు నీ భాషను కంటే పెద్ద ఉంటే అప్పుడు బంద్ చేయండి. అందుకే అశోక్ గౌడ్ గారిని అడిగినా, కన్వీనర్ని అడిగినా ఎంతసేపు మాట్లాడాలంటే 20-30 నిమిషాలు మాట్లాడమన్నారు. ఒప్పందమేనా? ఓకే. అయితే 20-30 మాట్లాడతా, తర్వాత గంట కొట్టినా కొట్టండి. పార్లమెంట్లో అసెంబ్లీలో కొడతారు కదా, ఎక్కువ తక్కువ మాట్లాడితే, కొట్టినా కొట్టండి. కానీ
పదకొండేళ్ల మోడీ ప్రభుత్వము అందరికి తెలుసు. దీంట్లో కొంచెం నాకు తెలుసు, కొంచెం మీకు తెలుసు, కొందరికి అందరికి తెలిసిన వాస్తవాలు తెలుసు. ఒకటేమో 12 ఏళ్ళల్లో 11 మన 11వ స్థాయి నుంచి 5వ స్థాయికి చేరినాము. నిన్న మొన్న 5వ స్థాయి నుంచి జపాన్ ఓవర్టేక్ చేసి 4వ స్థాయికి చేరినాము. చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి, కానీ నేను అనుభవించింది మొదలు చెప్తా. ఆల్రెడీ కొంచెం చెప్పిన స్వచ్ఛ భారత్ గురించి. కానీ అందరు మర్చిపోయినరు. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు 10,000 రూపాయలకు బాత్రూమ్ ఇస్తారు, 10,000 రూపాయలు బాత్రూమ్ ఇస్తారని స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ మొదలుపెట్టిందని చెప్పిండ్రు. అప్పుడు 2014 అప్పుడు 19 ఎలక్షన్ల గురించి మాట్లాడమని. మొన్న ఎలక్షన్స్లో ఎవరు బాత్రూమ్ల గురించి మాట్లాడలేదు. కానీ ఒకటి యాదికి పెట్టుకున్నాం, ఎంతో మంది ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్ వస్తారు. నేను ఈ ప్రాజెక్ట్ చేసినా, ఆ ప్రాజెక్ట్ చేసినా, ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు, ఈ లక్షల కోట్ల కాళేశ్వరము, అది ఇది అని చెప్తారు. కానీ మోడీ గారు అన్నిట్లా చిన్న ప్రాజెక్ట్ చేసిండ్రు, అది దేశాన్నే మారుతుంది. చాలా మంది అభివృద్ధి ప్రాజెక్ట్ వేస్తే, ఈ హైవే వేస్తే కొంచెం లాభం అవుతుంది, ఆడ బ్రిడ్జ్ కడితే లాభం అవుతుంది. కానీ సమాజాన్ని, భాషను మార్చిన వ్యక్తి ఇప్పటి వరకు లేకుండే. చిన్న ప్రాజెక్ట్ బాత్రూమ్ కట్టించిండు, సమాజాన్ని మార్చిండు. నాకు యాదికుంది, నాకు చిన్నప్పుడు యాదికుంది, 10 ఏళ్ల కింద యాదికుంది. మా దగ్గర మీరు ఏమనుకుంటున్నారో, మా చేవల భాష మాట్లాడతాను. బహుశా ఇక్కడ భాష కూడా కొంచెం అంతే ఉంటుంది, ఎక్కువ ఫరక్ ఉండదు. మేము పొద్దుగాల ఆయన ఎక్కడ పోయిండా అంటే చెంబట్క పోయిండు, బయటికి పోయిండు అనేది, అంతే కదా. ఇప్పుడు ఎవరన్నా ఆ భాష మాట్లాడుతుండా? ఒక్కడు మాట్లాడతలేడు. ఎక్కడ పోయిండా అంటే బాత్రూమ్కి పోయిండు, వాష్రూమ్ పోయిండు. మన తెలుగు భాషనే మార్చిన మహానుభావుడు, సమాజాన్ని మార్చిన మహానుభావుడు. ప్రాజెక్టులు కడితే కాదు, ఇది అందరం మర్చిపోయినాం మనం. ఇది చాలా భారతదేశంలో ఇది చాలా ముఖ్యం. చరిత్రలా ఒక సామాజిక మార్పు తెచ్చిందంటే మోడీ గారు. కానీ అదే కాదు, ఆర్థికంగా ఊరోళ్ళు అంటారు. నేను ఊరికి పోయి మా ధర్మసారమో మా పెదమంగళారమో పోయి ఉపన్యాసం ఇస్తా, 11వ స్థాయి నుంచి 5వ స్థాయికి తెస్తా, వాళ్ళకేం పట్టింపు, వాళ్ళ జీవితాలు ఏం ఫరక్ పడుతున్నాయి, అంతే కదా. మనం స్పీచ్ ఇస్తాను మంచిగా ఉంటుంది. ఇప్పుడు జపాన్ ఓవర్టేక్ చేసి 4వ స్థాయి, వాళ్ళకేం ఫరక్ పడుతుంది. కానీ నాకు స్పష్టంగా ఆదుకుంది. నేను 2014లో ఊరికి పోయి ప్రచారం చేస్తే ఊర్లో 10 మోటార్ సైకిల్లో 12 మోటార్ సైకిళ్ళు ఉంటుండే, అంతే. మా ఊర్లో ఒక కారు ఉంటే నా కారే ఉంటుండే, ఎవరికి కారు లేకుండే. మా ఊరు చాలా చిన్న గ్రామం ధర్మసారం. కానీ ఇప్పుడు అది నేను అనుకుంటా ఇక్కడ కూడా అంతే, మన భువనగిరిలో కూడా అంతే. 10 ఏళ్ల కింద గ్రామాల్లో 10 మోటార్ సైకిళ్ళ కంటే ఎక్కువ లేవు. ఇప్పుడు గ్రామంలో ఎన్ని ఇండ్లు ఉంటే అన్ని మోటార్ సైకిళ్ళు, కొన్ని దాంట్లో 2 మోటార్ సైకిళ్ళు, కొన్ని నాళ్ళ 3 మోటార్ సైకిల్, కొన్ని నాళ్ళ కార్లు కనబడుతున్నాయి. మా చేవల ప్రాంతం లేని అయితే కారు లేని ఊరు లేదు. ఆర్థికంగా అది చెప్పొచ్చు, కానీ ఎవరన్నా అంటారా? కాంగ్రెస్ వాళ్ళు అంటారా? 10 ఏళ్లలో చూడు ప్రతి ఇంటికి ఒక వాహనం వచ్చింది, మోటార్ సైకిల్, కారు వచ్చింది. మనము ఇంకా పేదోళ్ళమా? కాదు. కానీ ఇంకా పేదరికం ఉందంటారు. ఎందుకంటే పేదరికం అంటే తిండికి లేకుండే, బట్టలెక్కే లేకుండే, ఇల్లు లేకుండే. కానీ ఇప్పుడు పేదరికం డెఫినేషనే మారింది. నాకు మోటార్ సైకిల్ లేకుంటే నేను పేదోడిని, అంతేనా? ఇవి చెప్పరు, గమనించరు ఎవరు, చాలా మంది గమనించరు. కానీ ఇది మనం యాక్ట్ చేసుకుంటారే. వాస్తవం, మోటార్ సైకిల్ లేనోడు పేదోళ్ళు. కానీ ఏమైందంటే పేదరికం పోయినా మన ఆశయాలు పెరిగినాయి. అయితే మోడీ గారికి పోటీ ఓ సంఖ్య కాదు, ఒక ప్రతిపక్ష పార్టీ కాదు. మోడీ గారికి తన ముందున్న ఛాలెంజ్, తన ముందున్న ఏంటంటే ప్రజల ఆశయాలు ఎంత చేసినా, ఇంత చేస్తే ఆశయాలు అంత పెరుగుతాయి, అంత చేస్తే ఆశయాలు ఇంకా పెరుగుతాయి. మోడీ గారు అదే చూస్తున్నారు. మనం తిండికే కాదు, ఇవన్నీ వచ్చేసినాయి. తిండి ఎక్కువ ఉన్నది,
మనం అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఉన్నది. కానీ ఈ మధ్యలో మనం మాట్లాడుతున్నది అందరు కూడా పహల్గామ్లో ఏమైందో తెలుసు. అది పాకిస్తాన్ అనుభవించిన పరిణామాలు కూడా తెలుసు. మూతోడు జవాబిచ్చినము. అయితే ఒక బలమైన నాయకుడు ఉంటే ప్రతిపక్షాన్ని ఓడగొడతాం, శత్రువులను ఓడగొడతాం. కానీ ఒక గొప్ప నాయకుడు ఉంటే ప్రతిపక్షాన్ని మన దిక్కు మలుచుకొని మనకు సపోర్ట్ ఇస్తే అది నిజమైన గొప్పతనం. సంబరాలు చేసుకున్నాము, తిరంగా యాత్రలు చేసుకున్నాము, ఆపరేషన్ సింధూర్ విజయం సంబరాలు చేసుకున్నాము. కానీ సంబరాలు కేవలము ఆ 9 పాకిస్తాన్ నగరాల ఎయిర్ బేస్ ధ్వంసం చేసినందుకే కాక మన ఐక్యత చూసి మొత్తం ప్రపంచం పరేషాన్ అయింది. చాలా మంది అనుకున్నారు ఇది ముక్కలు ముక్కలుగా మారిపోతే ఇంతమంది అపోజిషన్ పార్టీలు ఉన్నాయి, వాడు కావాలని మన గోల్డెన్ టెంపుల్ సిక్కుల టెంపుల్ మీద కూడా బాంబు వేసి ఇగో మోడీ చేసిండని చెప్తానికి కూడా ప్రయత్నం చేసిండు. ఉత్త ఓడగొడుతందుకు కాదు, మనం విడగొడుతందుకు ప్రపంచము పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. అయినా మనం ఐక్యత చేసింది. దాని కొరకు మనం గర్వంగా ఉండాలి, గెలుపు కొరకు గర్వంగా ఉండాలి. ఇది ప్రతిపక్షం చూడండి. డిఎంకే అంటే అసలుకు మోడీకి, బీజేపీ అంటే పడనే పడదు, అసలే పడదు. బీజేపీ కాదు, దేవుడు అంటేనే పడదు. వాళ్ళకు దేవుడు లేనే లేదు. వాళ్ళ నాస్తికులు. ఆ పార్టీ సిద్ధాంతము దేవుడు లేదనే సిద్ధాంతము. ఆడ గుడ్లను కూలగొట్టిండ్రు. అక్కడ స్టాలిన్ చెల్లె కనిమోయి విదేశాలకు పోయి ఆమె చెప్తుంది, మా ప్రధానమంత్రి మా దేశం ఎంత గొప్పది అని చెప్తున్నది. అట్లనే సుప్రియా సూలే ఎన్సిపి మనకు ప్రతిపక్షము ఆమె పోయి మా ప్రధానమంత్రిత. మన బీజేపీ వాళ్ళు అయితే ఎట్లా చెప్తారు. మమతా బెనర్జీకి మనకు పడుతుందా? పడదు. అభిషేక్ బెనర్జీ టీఎంసీ ఆయన పోయి విదేశాలు తిరుగుకుంటా మా ప్రధానమంత్రి మా మోడీ ఎంత గొప్పోడు అని చెప్తున్నాడు, మా దేశం ఎంత గొప్పది. ఇంకా విచిత్రం అంటే నా పక్కకి ఉన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా బహ్రెయిన్ పోయి హమారే ప్రధానమంత్రి హమారే భారత్ అని మాట్లాడుతుంటే అది గొప్పతనం. అది విపక్షాలు కూడా మన దిక్కు మలుపుకున్నది. కానీ కాంగ్రెస్ ఉన్న శశి తరూర్, కాంగ్రెస్ ఉన్న సల్మాన్ ఖుర్షీద్, కాంగ్రెస్ ఉన్న మనీష్ తివారీ కూడా అక్కడ పోయి చెప్తుంటే ఏంది మా ప్రధానమంత్రి ఎంత గొప్ప అయినా మా గెలుపు ఎంత గొప్పది, ఎవరిని హింసించకుండా ఓన్లీ టెర్రరిస్ట్ టార్గెట్ చేసి వాళ్ళని అటాక్ చేసినాము అని చెప్తుంటే, ఇక్కడ మా లోక్సభలో ఒక 55 ఏళ్ళ యువకుడు ఉన్నాడు. గడ్డం పెంచుకొని సంకలు కొట్టుకుంటే చెప్పిండు, ఒక విమానం పడ్డది మోడీ ఓడిపోయిండు, ఒక విమానం పడ్డది మోడీ ఓడిపోయిండు. చిన్న పోరం తిరిగా సంకలు కొట్టుకుంటే విమానం పడ్డది మోడీ ఓడిపోయిండు. అరే బేఖూఫ్, మోడీ ఓడిపోయిండు అంటే ఏందయ్యా? అంటే ప్రధానమంత్రి ఓడిపోయిండు, అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఓడిపోయిండు, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓడిపోయింది, అంటే భారతదేశం ఓడిపోయింది. మొత్తం ప్రపంచము హైరాన్ అవుతున్నారు. అరే ఎట్లా ఇండియా ఎట్లా తట్టుకున్నది? అవి ఉత్త పాకిస్తాన్ కాదు, అవి చైనావి, టర్కీ యంత్రాలు, అమెరికన్ F-16 ఉండే వాళ్ళ అన్ని ఎట్లా తట్టుకున్నారు? 4 రోజుల కింద 271 డ్రోన్లు, ఎవరివి? యుక్రెయిన్ డ్రోన్లు పోయి రష్యా అంటే చాలా గొప్ప దేశం దాడి చేస్తే తట్టుకోలేదు. అంతకుముందు మాస్కో మీద రష్యా మీద దాడి చేసిన న్యూస్ చూసిండొచ్చు. 4 రోజుల కింద దాడి చేస్తే వాళ్ళ 1,00,000 కోట్ల ఏరోప్లేన్లు ధ్వంసమైనాయి రష్యావి, అంటే 271 డ్రోన్. అయితే అంతకుముందు 200 డ్రోన్లు మాస్కో మీద అయితే కొన్ని తగిలినాయి, కొన్ని ఆపేయగలిగినారు. కానీ వీళ్ళు టర్కీవి
500 డ్రోన్లు మన భారతదేశం మీద ఒకటేసారి వాళ్తే తట్టుకోగలుగుతా అంటే తట్టుకున్నది. ప్రతి ఒక్క దాన్ని కూలగొట్టింది. దాంట్లో 10 డ్రోన్లు దీని మీద కూడా ఉండే. దేని మీద? గోల్డెన్ టెంపుల్ ఆఫ్ అమృత్సర్, అంటే సిక్కులలో అన్నిట్లా పెద్ద ప్రార్థన చేసే మందిరంలా దాని మీద కూడా చేస్తే అన్నిటిని తట్టుకుంటే నిజంగానే ప్రపంచమే హైరాన్ అయిపోయింది. విచిత్రపోయింది. ఎట్లా తట్టుకుందంటే మన ఇంజనీర్లు, మన టెక్నీషియన్స్, అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు చైనా మీద యుద్ధం అవుతుంటే దాని తర్వాత జై జవాన్ జై కిసాన్ అంటాము. ఇప్పుడు జై జవాన్ జై కిసాన్, జై ఇంజనీర్స్ జై టెక్నాలజీ, మన ఇండియా టెక్నాలజీ అంటారు. అయితే వాళ్ళు వాళ్తే నాకు ఎంతోమంది రాజ్యసభలా కూడా కొంతమంది తెలుసు. ఒక కాంగ్రెస్ ఆయన అన్నాడు, వాళ్ళ డ్రోన్ 50,000 రూపాయల డ్రోన్ వస్తే మనం 3 కోట్ల అక్షు మిసైల్ దాన్ని ధ్వంసం చేస్తే అది నిజమే గెలుపా అని నన్ను ఉల్టా అడుగుతున్నాడు. అంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితి నిరూపించాలి ఏంటంటే మేము ఓడిపోయినాం. ఎట్టి పరిస్థితి, ఎందుకంటే రాహుల్ గాంధీ చేయలేగాలి. అది కొంతమందే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. తక్కిన వాళ్ళందరూ నేను ముందు ఉదాహరణ ఇచ్చినట్టు ఏం చేయాలన్నా మేము ఇక్కడ ఉన్నాం, కానీ మా గౌరవం ఆ పెద్ద మనిషి మీదనే గౌరవం ఉందని. అయితే వాస్తవాలు చెప్తా, ఎందుకంటే నేను కూడా ఇంజనీర్ను, నేను ఒకప్పుడు దీంట్లోనే ఉంటుంది. అండ్ ఇవి మనకు ప్రత్యేకమైన గర్వం మనకు ఉండాలి, మన తెలంగాణ ఉండాలంటే. ఎందుకంటే ఇది తట్టుకునే యంత్రాలన్నీ మన తెలంగాణలోనే తయారైనాయి. అక్షు మిసైల్స్ అయినా, వజ్ర షాట్లైనా, ఇవన్నీ కూడా. వాస్తవం ఏంటంటే దీన్ని తట్టుకుంటేందుకు ముఖ్యంగా ఐరన్ డోమ్ అంటారు, ఇజ్రాయెల్ దగ్గర ఉండే. వాళ్ళ దగ్గర డ్రోన్ అటాక్ అయితే ఆపినాయి, అది అమెరికాలో తయారైంది. మన దగ్గర ఉన్నది S-200 అని ఉంటుంది. S-200 అది కొంటున్నాం, ఇంకా కొనలేదు. అది ఇంకా తయారు కాలేదు. S-200 ఇప్పుడు ఉన్నది మన దగ్గర. S-400 ఎక్కడ కూడా ఇంకా ఫుల్లీ తయారు కాలేదు, మనకు అది కూడా వస్తుంది. కానీ S-200 ఎవరు సప్లై చేస్తున్నారు? రష్యా వాళ్ళు వాళ్ళు సొంత S-200 చక్కగా వాడుకోలేకపోయినారు. ఎందుకంటే మొన్ననే చూసినాము, వీళ్ళ 271 డ్రోన్లు పోతే మొత్తము రష్యన్ ప్లేన్స్ ధ్వంసం చేసింది. మనం ఎట్లా దాన్ని వాళ్ళకంటే ఎక్కువ మంచిగా వాడుకున్నామంటే ఆ S-200 తోటి మిసైల్స్ వస్తాయి. అంటే అది చూస్తుంది ఎక్కడి నుంచి డ్రోన్ వస్తుంది, ఆ మిసైల్ కొడుతుంది. కానీ ఆ మిసైల్స్ చాలా పిరమైనవి. దాన్ని మన అగ్వ మిసైల్స్ అంటే 3 కోట్ల అక్షు మిసైల్స్, దాన్ని ఇంటిగ్రేట్ చేసినాం. దాని తర్వాత మన దగ్గర తోపులు ఉంటాయి, ఆర్టిలరీ అంటారు. ఆ తోపులు ఏం చేస్తారు తెలుసు కదా, సినిమాలో చూసింది కదా, ఇట్లా తిప్పి అది మీదకి పోతుంది, ఇట్లా తిరుగుతుంది, అక్కడి నుంచి వస్తుంటే ఇక్కడి నుంచి వస్తుంటే తిరుగుతుంది. ఇదంతా ఆటోమేట్ చేసి అదే S-200 కనెక్ట్ చేశారు. అదే కాక ఇంకోటి వజ్ర షాట్ ఉంటుంది, అంటే భుజం మీద పెట్టుకుంటాము. భుజం మీద పెట్టుకొని అటు దిక్కు చూపెట్టి కొడితే ఒకటేసారి 10 డ్రోన్లు పడతాయి, కింద పడతాయి. ఇదెంత? వజ్ర షాట్ ఎంత? 5 లక్షలు. అది మళ్ళీ వాడచ్చు. అయితే ఇవంతా టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసింది ప్రపంచంలో ఒకటే ఒక దేశం, రష్యా కూడా చేయలేదు. చేసి ఇది ఎవ్వరు మనకు హామీ జరగకుండా, అవును అక్కడ ఆర్టిలరీ ఫైర్ చేస్తే 10 మంది పూంచు అక్కడ కాశ్మీర్లో చనిపోయిండు, మనోళ్ళు పోయిండు, కొంతమంది యుద్ధంలో పోతుంది. కానీ యుద్ధంలో ఏ 2 దేశాలు యుద్ధం చేసినా కూడా 2 దేశాలకు నష్టమవుతుంది. యుద్ధం అంటేనే నష్టం. ఒకరికి ఎక్కువ, ఓడిపోయినోనికి ఎక్కువ అవుతుంది, గెలిచినోనికి తక్కువ అవుతుంది. కానీ కొన్నిసార్లు యుద్ధం గెలిచినోనికి ఎక్కువ నష్టం అవుతుంది. ముఖ్యంగా మనం 5 యుద్ధాలు కొట్లాడినాము. ఫస్ట్ అంటే ఓడిపోయినాము. ఆ చైనాతో అయితే భూమి కూడా లక్షలాది కిలోమీటర్లు, ఎకరాలు కాదు స్క్వేర్ కిలోమీటర్లు పోయినాయి. ఓడిపోయినాము 2, ఇంకా 2 గెలిచినాము, 3 గెలిచినాము, కార్గిల్ ఇంక్లూడెడ్. అయితే ఇది 6వ యుద్ధం అనుకోండి. 2 యుద్ధాలల్లో పరిణామాలు మంచిగా ఉండే. గెలిచినాక మనకు వేరే యుద్ధాలల్లో బంగ్లాదేశ్ యుద్ధం, మన ఆర్థిక పరిస్థితి నాశనమైపోయింది. అప్పుడు 4% గ్రోత్ రేటే ఉండే. యుద్ధం కాకనే మైనస్, అంటే వెనుక
జీరో కంటే తక్కువ మైనస్ గ్రోత్ రేట్ అయింది. పెట్రోల్ ధరలు 70% పెరిగినాయి. అప్పుడు కరువు ఉండేది, అప్పుడు గ్యాస్ సిలిండర్ లేకుండే, కెరోసిన్ ఉండేది. కెరోసిన్ రేషన్ షాప్లా నా దగ్గర పైసలు ఉన్నా నీకు ఇవ్వకపోయేది, 2 లీటర్ల కంటే ఎక్కువ కెరోసిన్, ఎందుకంటే కరువు ఉండేది. కూరగాయలు అన్ని ధరలు పెరిగినాయి. కానీ ఈసారి చూడండి, అటు యుద్ధం అవుతున్నది, ఇక్కడ ఆర్థిక పరిస్థితి జపాన్ ఓవర్టేక్ చేసి 5వ స్థాయి నుంచి 4వ స్థాయికి వచ్చింది. నిన్ననే అనౌన్స్ చేసిండు మోడీ, పెట్రోల్ ధర పెరుగుడు కాదు తక్కువైతున్నాయని. చూసింది ఎవరైనా న్యూస్లా? పెట్రోల్ ధరలు తక్కువైతున్నాయి. ఎక్కడన్నా కరువు కనబడుతుందా? ఏమైనా కరువు ఉందా? తిండి కరువు ఉందా? బట్టల కరువు ఉందా? మందుల కరువు ఉందా? పెట్రోల్ కరువు ఉందా? ఏమీ లేదు. ఇది నిజమైన గెలుపు. అయితే ప్రపంచము ఇటువంటి గెలుపు ఎక్కడ చూడలేదు. కానీ మన దురదృష్టం ఏంటంటే, మనం భారతీయులు అనుకుంటాము. ఎందుకు? కేవలం భారతదేశంలో పుట్టినందుకు కాదు, భారతదేశం మన గుండెలో ఉన్నది. కానీ కొంతమంది దుర్మార్గులు ఇక్కడ పుట్టి వాళ్ళ గుండె విదేశాలలో ఉన్నది. అటువంటి వాళ్ళు ఏ పార్టీలు ఉన్నా ఇక్కడి నుంచి తరిమేయాలి. ఇక్కడ ఉండేందుకు వీలు లేదు. అయితే మన బాధ్యత ఇది. మోడీ గారి గురించి చెప్పాలంటే నేను చెప్తున్నా కదా, ఎన్నో చెప్పవచ్చు. ఒకటేమో నాకైతే నేను ఊహించలేదు, సామాజిక మార్పు తెస్తాడంటే ఒక పథకంతో మోడీ గారు. కొన్ని పథకాలు పెడితే నా జేబులో 2 పైసలు ఉండే బదులు 20 పైసలు అవుతుంది. నా రోడ్డు గింతుండే బుడ్డ రోడ్డు ఉండే వాళ్ళు కొంచెం పెద్ద రోడ్ అవుతుంది. ఇట్లా కానీ ఇట్లా సామాజిక మార్పు తెచ్చాయని ఒకనే. కానీ ఇంకాటి చాలా చాలా విచిత్రమైంది. అసలు ప్రపంచం ఇప్పుడు రీసెర్చ్ చేస్తుండ్రు ఎట్లా సాధ్యమని. మనోళ్ళు చాలా మందికి తెలియదు. ఇది కోవిడ్ గురించి. డెవలప్డ్ ఎదిగిన దేశాలు కూలిపోయినాయి. అమెరికాలో వెంటిలేటర్ లేకుండా చచ్చిపోయినరు. ఎవరు కాదు, మా సొంత చెల్లె భర్త వెంటిలేటర్ లేకుండా అమెరికాలో చచ్చిపోయాడు. తను ఖమ్మంలో ఉంటుంది, అంటే ఇప్పుడు అమెరికాలో ఉంటుంది. కానీ తను మా చిన్నాయన ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే చిన్న బిడ్డే భర్త వెంటిలేటర్ లేకుండా అమెరికాలో కోవిడ్లో చచ్చిపోయింది. ఇటలీ కూలిపోయింది, చైనా కూలిపోయింది. మన ఇంగ్లాండ్లో నర్సులందరూ, లక్షలాది నర్సులు బయటకు వచ్చి స్ట్రైక్ చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలా ఎట్లా? ఇంకోటి ఏంటంటే, కోవిడ్ ఇప్పుడు ఇక్కడ ఒక్కరు కోవిడ్ వచ్చింది అనుకోండి, ఆయన దగ్గుతూ అందరికి వస్తుంది. కరెక్టే కదా? జనాభా ఎక్కువ దగ్గర దబ్బున పైలాన్స్తుంది కోవిడ్. జనాభా ఇళ్ళల్లో దూరం ఉంటే తక్కువ పైలాన్స్తుంది, సిటీలలో ఎక్కువ పైలాన్స్తుంది, దగ్గరున్న ఊర్లలో ఎక్కువ పైలాన్స్తుంది. ఇండియాలో జనాభా ఎక్కువ. అందరు అనుకున్నారు ఇండియా కూడా కూలిపోతుంది, అంటే ఇండియా తట్టుకున్నది. దీంట్లో విచిత్రమైంది ఏంటంటే, మన ప్రధానమంత్రి మోడీ పెద్ద డాక్టరా, ఒక సైంటిస్టా మన ప్రధానమంత్రి? ఒక ఇంజనీరా? కాదు. గొప్ప సైంటిస్టులు వీళ్ళందరూ కూడా వాళ్ళు విచిత్రమైంది ఇది ఎట్లా తట్టుకుందని. నేను ఒకటి చెప్తాను. చిన్న ఖైదా పోయిందా? కాదు, సగం ఖైదా దీంట్లో 5 నిమిషాలు మాట్లాడినా. ఇది ఎందుకు విచిత్రం. ఇంకా హార్వర్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ అంటే చాలా పెద్ద యూనివర్సిటీ, వాళ్ళు రీసెర్చ్ చేస్తుండ్రు ఇండియా ఎట్లా తట్టుకుంది. ఇప్పటి వరకు కోట్లాది మంది చచ్చిపోవాలి, ఓన్లీ లక్షలాది మంది అన్నిట్లో తక్కువ చనిపోయింది. ఎదిగిన దేశాల కంటే తక్కువ ఇండియాలో, చైనా కంటే తక్కువ ఇండియాలో చనిపోయింది. ఎట్లా అని వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. మీకు మళ్ళీ ఒకసారి యాదికి చేస్తా, మీకు టైం ఉంటే. కానీ
మొదలు ఏమన్నారు, కొంచెం దూరం ఉండాలి, దగ్గితే ఇది కోవిడ్ వచ్చింది యాదికుంది కదా. తర్వాత షేక్ హ్యాండ్ లియకండ్రి, నమస్తే పెట్టండి, లేకుంటే ముస్లిమ్స్ ఉంటే సలాం వాలేకుం పెట్టండి, కానీ షేక్ హ్యాండ్ ఇవ్వద్దని ప్రచారం చేసిండ్రు. దాని తర్వాత ఏముండే, శానిటైజర్, ఏది మొత్తుకున్నా శానిటైజర్. అండ్ శానిటైజర్ అగ్వేం లేకుండా కొంచెం పిరమే ఉండే, అయితే శానిటైజర్లు అన్నారు. అయినా పెరుగుతూనే ఉన్నారు. సచ్చేది దినానికి 10 మంది సస్తే 50 మంది, 50 మంది అంటే 100 మంది, ఇంత పెద్ద జనాభాలు 100 మంది చిన్నదే కానీ పెరుగుతూ ఉన్నాయి. తర్వాత మాస్కులు పెట్టుకోమన్నారు, అయినా కూడా పెరుగుతున్నాయి, ఏం చేసినా పెరుగుతున్నాయి, ఇక్కడనే కాదు ప్రపంచం మొత్తం. దాని తర్వాత ఏమైంది, లాక్డౌన్ అన్నారు. 2020 మార్చి 24 లాక్డౌన్ అన్నారు. కానీ లాక్డౌన్ కంటే ముందేమైంది, మోడీ గారు ఏమన్నారు, అందరూ గిన్నెలు బాసన్లు పట్టుకొని చెంచాలు పట్టుకొని డన్ 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 కొట్టమన్నారు. నాకు కూడా అర్థం కాలేదు, నేను ఇంజనీర్ను, మా సత్యమణి వాళ్ళు అపోలో హాస్పిటల్ వాళ్ళు డాక్టర్లు, వాళ్లకు అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. అందరు అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు, ఈ పిచ్చోనికి ఏం తెలుసు, ఈ ఛాయ్ వాళ్ళకేం తెలుసు. అదే ఛాయ్ వాళ్ళ మీద ఈరోజు రీసెర్చ్ చేస్తుండ్రు. ఎవరు సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు, వాళ్ళ ప్లాన్ రద్దయింది కానీ ఈయన ప్లాన్ సక్సెస్ అయింది. అయితే నాకు అప్పుడు కూడా అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ ఆ కోవిడ్ యుద్ధము, ఈ యుద్ధానికి సంబంధము ఆ సుమనిగిడు ఉన్నాడు, ఆ కెమెరా తీసి ఫోటో తీస్తున్నాడు, ఆయన నా వెంబడి వస్తాడు. వీళ్ళందరూ కూడా నాతో ఉంటారు, స్పీచ్ రాసిస్తారు, కానీ వాళ్ళ స్పీచ్ నాకు చదవరాదు, ఆ పదాలు కూడా చక్కగా చదవరాదు. అయితే నేను నా భాషలో నేను మాట్లాడుతుంటాను, వాళ్ళతో చర్చ చేస్తుంటే నాకు ఇప్పుడే తట్టింది, గట్కేసరి దాటగానే తట్టింది, ఆ యుద్ధానికి ఈ యుద్ధానికి ఏదో సంబంధం ఉన్నాయి. అది ఇప్పుడే తట్టింది చెప్తా. ఏంటంటే కోవిడ్ కూడా యుద్ధమే కదా, అది పాకిస్తాన్ కాదు, టెర్రరిస్ట్ కాదు. శత్రువు ఎవరు, ఆ శత్రువు ఎట్లుంటుంది తెలియదు, అది ఏ మందు సంపద తెలియదు, అది బ్రెయిన్ అటాక్ చేస్తా, లంగ్నా ఇదేం అటాక్ చేస్తా తెలియదు, అది గాలిలో వస్తుందా లేకుంటే శానిటైజర్ తోటి పోతుందా, మాస్క్ తోటి పోతుందా తెలియదు. ఏది చేసినా చచ్చిపోతా, సావుడు శాతం పెరుగుతున్నది. అయితే మోడీ ఏమన్నా అప్పుడు మాస్క్ల వరకు చెప్పిన, మాస్క్ తర్వాత ఏమొచ్చింది, ఈ మాస్క్ ఫాల్తూ N95 మాస్క్, ఆ N95 మాస్క్ ఒక్కొక్కటి 300 రూపాయలు. ఎట్లా పెట్టుకుంటారు ఊరంతా, మొత్తం భారతదేశం. అప్పుడు మోడీ గారు ఏది లాక్డౌన్ చేసి దాన్ని కొట్టమన్నది. దాని ప్రాముఖ్యత ఏంటంటే మనము శత్రువులను, బయటి శత్రువులను కొట్లాడక ముందు మనం అందరం ఒకటి కావాలి. అప్పుడు భారతదేశంలో పార్టీలకు అతీతంగా అది ఎందుకు, అది కొడితే నేను టీఆర్ఎస్ ఉండొచ్చు, ఈయన కాంగ్రెస్ అయిన ఉండొచ్చు, ఆయన బీజేపీ ఉండొచ్చు, ఆయన ఎంఐఎం ఉండొచ్చు, ఈయన తుర్కైన్ ఉండొచ్చు, ఆయన క్రిస్టియన్ ఉండొచ్చు, అందరూ పోయి కొట్టిండ్రు. ప్రతిపక్షము అందరినీ కూడా ఆయన దిక్కు మలుపుకుండు. ఎట్లయితే ఈసారి కూడా ప్రతిపక్షాన్ని అందరికి కూడా ఆయన దిక్కు మలుపుకున్నాడు. దానికి ఇది సంబంధము. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఇప్పుడు కార్ల గట్కేసరి దగ్గర అర్థమైంది మోడీ స్ట్రాటజీ ఇది. ప్రతిపక్షాన్ని ఓడగొట్టొద్దు, వాళ్ళని మన దిక్కు మలుపుకోవాలి. ఇప్పుడు ఇంకోటి యాదికి వస్తుంది చెప్తుంటే, ఇప్పుడే యాదికి వచ్చింది మాట్లాడుతుంటే. నేను టీఆర్ఎస్ ఉంటిని ఆడ మెట్రో రైలు ఓపెన్ చేస్తుండ్రు. అయితే అక్కడ ఆ చామకూర ఆయన ఉండు కదా, చామకూర మల్లారెడ్డి అంటే నన్ను ఇన్సల్ట్ చేసినట్టయితే, ఆయన కులం పేరు చెప్తే, ఏ కులం పేరు చెప్తే ఆ కులం ఇన్సల్ట్ చేసినట్టు. గైన కూడా కాగానే ఉండే, ఆయన టీడీపీ నుంచి దొరికిండు. గైన నన్ను ఆడ ఓన్లీ సిటీ వాళ్ళను, బండారు దత్తాత్రేయ గారు సిటీ నుంచి ఉండే, వీళ్ళందరూ లైన్గా 9-10 మంది. అయితే ముఖ్యమంత్రి కేసీరావు గారు ఇంట్రడ్యూస్ చేస్తుండ్రు, ఈయన మహేందర్ రెడ్డి మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆయన పట్నం దగ్గర కదా. తర్వాత ఈయన చామకూర మల్లయ్య, తర్వాత
బందారు దత్తాత్రేయ ఇక్కడ మంచిగా తెలుసు పెద్ద మనుషులు. నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, పరిచయం చేస్తుంటే మోడీ గారు నేను టీఆర్ఎస్ ఉన్నా ఆపు, ఏ హమారా ఎంపీ హే ఈయనే. మోడీ గారిని 2 ప్రశ్నలు అడిగా. మోడీ గారికి ఆయన పోర్ట్ఫోలియోలో ప్రధానమంత్రి కాక అటామిక్ ఎనర్జీ కూడా ఆయన దాంట్లో. అయితే 2-3 అటామిక్ ఎనర్జీ మీద ప్రశ్న అడిగితే మోడీని అడిగినట్టే. నేను 2 సార్లు అడిగిన ఆయనకు. इन्हें बहुत अच्छे सवाल पूछते, इन्हें सवाल दिए तो हम जवाब देना ही पड़ता है, ना మీద చెయ్యేసిట్లా. నేను ఎవరిని ఉంటిని? నేను టీఆర్ఎస్ ఎంపీని ఉంటిని. ఇప్పుడు నేను ఎవరిని? బుర్రనరసయ్య గారు ఎవరు? అంతేనా? ఇప్పుడు అర్థమవుతుంది మోడీ స్ట్రాటజీ అందంటే ప్రతిపక్షం నుంటే నిన్ను బలవంతనోడు నిన్ను ఓడగొడతాడు, కానీ గొప్పోళ్ళు ఆయన దిక్కు మలుచుకుంటారు. ఇది మోడీ స్ట్రాటజీ. అయితే దాని తర్వాత N95 ఉండే. N95 తర్వాత అప్పుడు చెప్పిండు. ఇదంతా చెప్పినాక ఏంటంటే లాక్డౌన్ అయింది కదా, వీళ్ళందరూ కాంగ్రెస్ అని అన్నారు, ఈ పాగల్గానికి ఏం తెలుసు, ఈ ఛాయ్ వాళ్ళకి ఏం తెలుసు, గిన్నెలు కొడితే పోతాయా అని. వాళ్ళకి అర్థమే కాలేదు, ప్రపంచానికి అర్థం కాలేదు, హార్వర్డ్ యూనివర్సిటీకి అర్థం కాలేదు, అపోలో డాక్టర్లకు అర్థం కాలేదు, సైంటిస్టులకు అర్థం కాలేదు. మోడీకి అర్థమైంది నిజమైన నాయకుడు. అది తెలియదు, అన్నోన్ శత్రువు. ఆ శత్రువు ఎట్లుంటుందో తెలియదు, కానీ దాన్ని కొట్లాడుతందుకు ఏ తుపాకీ వాడవచ్చు తెలియదు, ఏ మందు పనిచేస్తే తెలియదు. కానీ ఫస్ట్ మనం ఏం చేయాలి? మనోళ్ళని ఐక్యత చేయాలి. అది చేసిండు. దాని తర్వాత అప్పుడు నాకు తెలుసు మా మిత్రుడు భిక్షం, ప్రొఫెసర్ భిక్షం అని తుంగతుర్తి, మీ నల్గొండలనే తెలుసా? ప్రొఫెసర్ భిక్షం ఆయన చాలా గొప్ప సైంటిస్ట్. ఇప్పుడు ఆయన స్విట్జర్లాండ్ నుండు. స్విట్జర్లాండ్ ఇంత చిన్న దేశం, ఐక్యత లేదు. వ్యాక్సిన్ వస్తే వాళ్ళు కొట్లాట. ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ ముసలిలో చచ్చిపోయే ముసలికి ఇవ్వాలన్నా? వాళ్ళు ఎట్లా చచ్చిపోయారు? వాళ్ళకి కాదు, యువకులకి ఇవ్వాలి. యువకులకి ఇవ్వద్దు, చిన్నపిల్లలకి ఇవ్వాలి. మహిళలకి ఇవ్వదు. వాళ్ళు గదే కొట్లాట ఏడాది నడిచింది. నిజంగా స్విట్జర్లాండ్ వచ్చిన దేశంలో, అమెరికాలో ఆ ట్రంప్ వాళ్ళు మేము తీసుకోము, మేము మా కొంతమంది ఏమో మా సిద్ధాంతానికి మా మతంకు విరుద్ధము, వేరే బ్యాక్టీరియా మా దీంట్లో వేస్తాను కొంతమంది ఈ ఎదిగిన దేశాలు. కానీ ఇప్పుడు ఎవరన్నా తీసిండ్రా? ఎక్సెప్ట్ ఆ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు సంకలు కొట్టుకుంటా దునికేటోడు, వాళ్ళు అని చుట్టున్నోళ్ళు ఈ వ్యాక్సిన్ కాదు, అది నోవాటిస్ వ్యాక్సిన్. ఎన్నిసార్లు అడ్డుకున్నా కూడా అది భారతదేశం ఐక్యత అయింది. ఇది ఒకటే ఒక దేశము. అది కోవాక్సిన్ మొత్తం చేసిండ్రు. శానిటైజర్ ట్రక్లు ఉండే. దాని తర్వాత వెంటిలేటర్లు. నేను వెంటిలేటర్ తయారు చేసిన, మీకు కొంతమంది తెలుసో తెలియదు, రెండేళ్లలో నేను వెంటిలేటర్ తయారు చేసినట్టుని. కానీ అప్పుడు వెంటిలేటర్ల కరువు వచ్చినుండే. భారతదేశం అందరినీ వెంటిలేటర్ ఎంట పెట్టిండ్రు. ఇక్కడ లేకుండా వెంటిలేటర్ కరువు. ఆక్సిజన్ కరువు ఉండే. ఆక్సిజన్ లేక సస్తున్నారు వేరే దేశాలు. మన దేశాలు మోడీ ఏం చేసిండు? ఇండస్ట్రియల్ ఆక్సిజన్ అని ఉంటుంది. అంటే ఆక్సిజన్ మనుషులు పీల్చుకుంటారు, దవాఖాన ఉంటుంది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు చాలా ఆక్సిజన్ వాడుతుంది. మన ఇస్పత్, మన ఐరన్ ఫ్యాక్టరీలు, స్టీల్ మిల్స్ బాగా ఆక్సిజన్ తీస్తుంటుంది ఐరన్ ఓర్ నుంచి. అవన్నీ బంద్ చేపించి ఆక్సిజన్ మొత్తము మెడికల్ ఆక్సిజన్ డైవర్ట్ చేసిండు. ప్రతి దానికి ఒక ఎట్లయితుంటే అట్లా సమాధానం చేసిండు. అయితే ఆ కోవాక్సిన్ అనేది మన భారతదేశం తయారు చేసింది కదా. వీళ్ళు అప్పుడు కూడా రాహుల్ గాంధీ ఇది వేస్ట్, ఇగో 10 మంది చచ్చిపోయింది చూడు, 100 మంది చచ్చిపోయింది చూడు, సంకలు కొట్టుకుంటున్నాడు. అప్పుడు కూడా ఎట్లయితే మోడీ మారలేదో రాహుల్ గాంధీ ఆ యువకుడు మారలేదు. ఆయన కూడా అప్పుడు సంకలు కొట్టుకుంటుంటే ఇప్పుడు కూడా సంకలు కొట్టుకుంటున్నాడు. ఓడిపోయిందని. అయితే నాకు యాదికుంది, నేను అమెరికాలో ఉంటిని, నేను న్యూయార్క్లోనే ఆడ UN దగ్గరనే ఉంటిని. అంతర్జాతీయ మీటింగ్లు చాలా అవుతాయి. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఎవరు చిన్న దేశం ఉన్నా పెద్ద దేశం ఉన్నా అక్కడ వాళ్ళ ప్రధాని, ఇక్కడ వీళ్ళ ప్రైమ్ మినిస్టర్, ప్రధాని వస్తే అందరూ నమస్తే పెట్టారు, షేక్ హ్యాండ్ ఇస్తారు. షేక్ హ్యాండ్ ఇచ్చి నమస్తే పెట్టారు. షేక్ హ్యాండ్ అయితే తప్పకిస్తారు. కానీ ప్రధానమంత్రి మోడీ గారు కోవిడ్ అప్పుడు ఎప్పుడు నమస్తేనే పెట్టిండు. నమస్తే వేరే వాళ్ళు కూడా నమస్తేనే పెట్టిండు.
ఎంత గొప్ప కల్చర్ అని. వేరే వాళ్ళు అమెరికా వాడు కూడా నమస్తే పెట్టిండు, అందరు మోడీ గారికి నమస్తే పెట్టిండు. కానీ ఇంకోటి చెప్తే మీరు విచిత్రపోతారు. పపావ్ న్యూ గిని అని ఒక చిన్న దేశం. అయినా కోవిడ్ అయిపోయింది, అంత అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ షేక్ హ్యాండ్లు మొదలుపెట్టిండ్రు. అయితే మోడీ గారు అక్కడి నుంచి వస్తుండ్రు. ఆయన పపావ్ న్యూ గిని అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎవరంటే జేమ్స్ మరాపే, ఆయన అక్కడి నుంచి వస్తుండు. అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ షేక్ హ్యాండ్ ఇస్తే ఏం పర్వాలేదు కదా. మోడీ గారు ఇట్లా షేక్ హ్యాండ్ తీసుకుంటూ ఇచ్చిండు. ఆయన అన్నాడు, నేను నీకు షేక్ హ్యాండ్ ఇయ్యను. అరే, దుష్మన్లు కూడా షేక్ హ్యాండ్ ఇస్తారయ్యా, ఎందుకంటే నీ షేక్ హ్యాండ్ ఇయ్యను. చక్కా పోయి కాళ్ళు మొక్కిండు. జేమ్స్ మరాపే ప్రధానమంత్రి కాళ్ళు మొక్కిండు. వాళ్ళ సాంప్రదాయం కాదు, మనది తెలుసుకొని ఎందుకు అని అందరు అడిగింది, విచిత్రపోయిండు. ఎందుకంటే ఈయన నన్ను, నా కుటుంబాన్ని, నా దేశాన్ని రక్షించిన మహానుభావుడిన. అప్పుడు కోవిడ్ అప్పుడు దేశాలు కూలిపోతుంటే, ఎదిగిన దేశాలు కూలిపోతుంటే, ఆఫ్రికా చిన్న చిన్న పేద దేశాలు, టెక్నాలజీ లేని దేశాలు, మందులు లేని దేశాలు, వాళ్ళు మేము చచ్చిపోతున్నాం, ఎవరైనా సాయం చేయండి, బచావ్ బచావ్ అంటే అమెరికా పట్టించుకుందా, చైనా పట్టించుకుందా, రష్యా పట్టించుకుందా, ఇంగ్లాండ్ పట్టించుకుందా, ఫ్రాన్సా, ఎవడు పట్టించుకోలేదు. మోడీ పట్టించుకొని ప్రతి దేశానికి వ్యాక్సిన్లు పంపిండు. అందుకే నన్ను బతికించిన ఆయన, నా కుటుంబాన్ని, మా దేశాన్ని బతికించిన ఆయన, ఆయనకు షేక్ హ్యాండ్ నమస్తే కాదు, ఆయన కాళ్ళ మీద పడాలని చెప్పిండు. నిజంగానే నేను ఎవ్వరి భక్తిని కాను, నేను సిద్ధాంతం ఫాలో అవుతా. ఆఫీస్లో నాకు మోడీ ఫోటో ఉంటుంది, సావర్కర్ ఫోటో ఉంటుంది, అందరి ఫోటోలు ఉంటాయి. కానీ నా ఇంట్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు సోనియామది లేదు, ఇందిరమ్మ లేదు, నెహ్రూ లేదు, రాహుల్ గాంధీ అసలే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ లేదు. అప్పుడు ఇంటికి వచ్చింది కవితమ్మ, అంతా ఇల్లు చూస్తుంది. ఎందుకు ఇల్లు చూస్తుంది, గోడలు చూస్తున్నా అంటే గోడలు చూస్తే ఎక్కడ కేసీఆర్ బొమ్మ ఉందా అని చూస్తుంది. లేనే లేదు. వాస్తవంగా నిజం చెప్పాలంటే తక్కువ చేస్తుంది కాదు. ఇప్పుడు కూడా నా ఇంటికి వచ్చా, నా ఆఫీస్ ఉంటాయి మోడీ గారి ఫోటోలు, కానీ ఇంటికి వస్తే ఉండయి. కానీ నాకు మోడీ గారి ఫోటోలు 10 మందికి చూపెడుతందుకు కాదు, గౌరవం ఇక్కడ ఉండాలి, మర్యాద ఇక్కడ ఉండాలి. నా ఆఫీస్ ఉంటాయి. అయితే నిజంగానే నాకు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే, ఈ యుద్ధాన్ని చూస్తే, ఈ యుద్ధం గురించి ఇంకోటి చెప్తాను. మీరందరు చూసిండ్రు సోఫియా ఖురేషి అని. యుద్ధం అయిపోయినాక ఎవరు మాట్లాడేది? సోఫియా ఖురేషి, యౌమికా సింగ్, మహిళలు, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, మా దేశము మా సైన్యం అని మాట్లాడిండ్రు. ఆపరేషన్ సింధూర్ తర్వాత నిన్ననే యుఎన్లా ఎవరో ప్రశ్న అడిగినరు, ఇది మీరు ముస్లిమ్స్కి అగేన్స్ట్ అంటే ఆ విదేశ నాయకుడే చెప్పిన ముస్లిమ్స్కి అగేన్స్ట్ ఎట్లా? ఆ సోఫియా ఖురేషి ముస్లిమే కదా. ఇది మతానికి కాదు, ఇది దేశ సురక్షిత, టెర్రరిస్ట్కు అగేన్స్ట్. కానీ మీరు అందరు కూడా విన్నారు, ఆ సోఫియా ఖురేషి గారు, యౌమికా సింగ్ ఏమన్నది విన్నారు. కానీ ఇంకో మహిళ గురించి చెప్తా. ఇది కార్గిల్ యుద్ధం అప్పుడు, ఆమె పేరు యశికా త్యాగి. కార్గిల్ గుట్టల మీద ఉంటుంది. అది నవంబర్, డిసెంబర్, జనవరి మంచు కడుతుంది. దాని మీద ఎవరు ఉండరు. మనోళ్ళు మంచు పోయినాక అక్కడ ఉంటారు. ఎవరు లేని చూసి పాకిస్తాన్ వాళ్ళది మీదకి ఎక్కి క్యాప్చర్ చేసుకుంటారు. మనమేం కింద కార్గిల్ గుట్టల మీద ఉంటాయి, కింద ఉంటాం. టైగర్ హిల్స్, కార్గిల్ హిల్స్ అని ఉంటాయి, కింద ఉంటాం. ఇప్పుడు మనము మనసు కరిగింది, మళ్ళీ మనం ఎక్కాలంటే ఎక్కనిస్తలేరు వాళ్ళు. అయితే కింద నుంచి మనం యుద్ధం మొదలైంది. అప్పుడు వాజ్పేయి గారు ఉండే. అప్పుడు మన దగ్గర తోపులు ఉండే, అదేంటి బఫర్స్ తోపులు ఉండే. తోపులతో కింద నుంచి మీదకి కొట్టాలి, మీద నుంచి కిందికి వాళ్ళు అంటే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. మీ నుంచి కిందికి అలక కొట్టచ్చు. అయినా కూడా మన వీరులు ఎక్కి ఇక్కడి నుంచి తోపులు నడిపించిండ్రు. తోపులు ఎవరు నడిపించిందంటే ఈమె ఎవరు, యశికా త్యాగి.
గుట్టెక్కింది ఏమనంటే కెప్టెన్ షెకావత్ ఎక్కిండు. ఇక్కడి నుంచి తోపు నడుస్తున్నాయి, మీద నుంచి తోపు నడుస్తున్నాయి, మీద నుంచి తుపాకులు, బాంబులు, గ్రెనేడ్లు వేస్తుండ్రు. ఎక్కి వాళ్ళను ధ్వంసం చేసేది, క్యాప్చర్ చేసిండ్రు. ఈ కిందున్న యశికా త్యాగి 4 నెలలు గర్భవతి అన్నారు. మీరు గర్భవతి యుద్ధంలో కొట్లాడంటే నేను 4 నెలలు ఉంటా, కొట్లాడతా, ఆ తోపులు నడిపిస్తా అని నడిపించింది. అయితే ఆమె భాషను నేను ఒకసారి ఇనే అదృష్టం నాకుండే. మన సిద్ధాంతం ఏంది? మన సిద్ధాంతం కంటే ముందు ఇంకోటి హాస్యమైనది చెప్తా. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను అందరితో ఓపెన్గా మాట్లాడతా. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారైనా, ఉత్తమ్ రెడ్డి గారైనా, మధు యాస్కి అయినా అందరి మిత్రులే నాకు, అన్ని పార్టీల మిత్రులు. వాళ్ళు నాకు గౌరవం ఇస్తారు, నేను గౌరవిస్తా. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అడిగిన అప్పుడు పిసిసి గారిని మన సిద్ధాంతం ఏందని అడిగిన. ఇంకా పిసిసి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి చెప్తారు. మా మిత్రుడు మధు యాస్కి గారు నాకు ఇన్కట్స్ అని తెలుసు, ఎందుకంటే న్యూజెర్సీలో ఉంటుంది, అమెరికాలో. మేమిద్దరం, ఆయన లాయర్ ఉండే, నేను ఇంజనీర్ ఉండే. మధు యాస్కి చెప్పింది, ఇంకోటి చెప్పిండు. వీళ్ళందరూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు. తర్వాత మన మీ కోమటి రెడ్డి వాళ్ళు ఏదో చెప్పిండ్రు, ఒక్కొక్కరు వచ్చి చెప్పిండ్రు. లాస్ట్కు అప్పుడు రేవంత్ రెడ్డి ఆయన పిసిసి లేకుండే. అయితే రేవంత్ రెడ్డి గారు కొన్ని వాటిలో నిజమే మాట్లాడతాడు. అన్న సిద్ధాంతం ఎందుకన్నా, రేపు ఎలక్షన్స్ గెలిస్తే చాలు, ఏ సిద్ధాంతం ఉంటే లాభం. అయితే మన బీజేపీ సిద్ధాంతం ఏంది? ఎవరైనా చెప్పండి. జాతీయవాదం, అంత్యోదయ అది సిద్ధాంతం కాదు, అదొక లక్ష్యం. దేశం ముంగట రావాలంటే అంత్యోదయ ఉండాలి, కిందోడు పైకి రావాలి అంతే. కానీ ముఖ్యమైన సిద్ధాంతం ఏంది? భారత్ మాతాకి జై, జాతీయవాదము. లేకుంటే మాకు ఇంగ్లీష్లో చెప్తారు నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, వ్యక్తి లాస్ట్. అంతే కదా, అందరికి తెలుసు కదా ఇది. దీంట్లో ఏం కన్ఫ్యూజన్. వేరే పార్టీ వాళ్ళని అడుగు, టీఆర్ఎస్ వాళ్ళని అడుగు, మీ కాంగ్రెస్ మిత్రులను అడుగు వయసు, ఒక్కొక్కడు చెప్తాడు, వాళ్ళకి తెలియదు. మనదేమో జాతీయవాదం, మనది జాతీయవాదం. అయితే యశికా త్యాగి భాష నిన్నోసారి వాళ్ళు అన్నారు, మీరు ఆర్మీ యుద్ధం చేస్తే అందరూ కూడా సపోర్ట్ కొడతారు, గౌరవం చూపెడతారు, మర్యాద చూపెడతారు ఆర్మీకి. ప్రత్యేకంగా ఒక యుద్ధం అయినప్పుడు ఇప్పుడు తిరంగా యాత్రలు చేస్తుండ్రు. కానీ మీరు మా దగ్గర ఒకటి నేర్చుకునేది ఉంది. ఏంటంటే భారతదేశం అంటే ఏంది అంటే జాతీయవాదం, ప్రత్యేకంగా ఆర్మీ. ఎందుకంటే ఆర్మీ కొట్లాడేది ఎవరికి? ఓ పార్టీకి కొట్లాడుతుందా? కాంగ్రెస్ పార్టీకి కొట్లాడుతుందా? ఆర్మీ బీజేపీకి కొట్లాడుతుందా? దేశానికి కొరకు కొట్లాడుతుంది. ఆర్మీ సిద్ధాంతం మీ సిద్ధాంతం ఒకటే. కానీ ఆర్మీలా ఇక్కడ గురుద్వారా ఉంటుంది, దాని పక్కకు చర్చ్ ఉంటుంది, దాని పక్కకు గుడి ఉంటుంది, దాని పక్కకు మస్జిద్, అన్నిటికీ సేమ్ కాంపౌండ్ వాళ్ళు పక్క. వీళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేయకుంటే ఇబ్బంది కాకుండా చేస్తారు, అందరు కలిసి చేస్తారు. ఆర్మీల కులాలు మతాలు ఉన్నాయి. మీరు భారతీయులు అది ఇంకా నేర్చుకోలేదు. భారతదేశానికి కులాలు మతాలు ఉన్నాయి, అవి ఆ భేదాలు పోవాలి, ఆ నమ్మకం లోపట ఉండాలి. ఏ దేవుని చేసినా, ఏ కులం ఉన్నా, ఏదున్నా ఉండాలి, బయట పబ్లిక్లు ఉండదు. అది అట్లా. అయితే ఆమె కొన్ని ఉదాహరణలు చెప్పింది, నేనైతే పరేషాన్ అయిపోయినా. ఆర్మీలో రెజిమెంట్లు ఉంటాయి. టైం అయిపోయిందా? ఆర్మీలో కొన్ని రెజిమెంట్లు ఉంటాయి, అంటే పల్టన్లు. అంత ఆర్మీ ఒకటే కమాండర్ ఉండదు. ఆర్మీ కింద ఈ సికింద్రాబాద్లో 2 ఉన్నాయి, బైసన్ రెజిమెంట్, ఇంకా ఈఎంఈ రెజిమెంట్. అట్లనే బీహార్ రెజిమెంట్ ఉంటుంది, రాజ్పుతానా రైఫిల్స్ ఉంటుంది, తర్వాత 22nd గ్రెనేడియర్స్. 22nd గ్రెనేడియర్స్ ఎక్కడ ఉంటారంటే కాశ్మీర్లో ఉండేది. అయితే ప్రతి రెజిమెంట్కు మన ఇక్కడున్న ఒక ఇంగ్లీష్ మన యుద్ధ పిలుపు ఉంటుంది కదా,
ఇప్పుడు శివాజీది ఏముండే హర్ హర్ మహాదేవ్ అనుకుంటా తల్వార్ పట్టుకొని ముంగట పోయేది కదా శివాజీది. యుద్ధ పేరి యుద్ధ పిలుపు ఏముండే హర్ హర్ మహాదేవ్. అయితే ప్రతి రెజిమెంట్కి అన్ని దేశాలల్లో అమెరికాలో అన్ని దేశాలే లేదో ఉంటుంది. ఇక్కడ మన సికింద్రాబాద్లో ఉన్న బైసన్ బెటాలియన్ ఏంటంటే బ్యాష్ ఆన్ రిగార్డ్లెస్ ఇంగ్లీష్లో అంటే దాని గుర్తు ఏంటంటే 2 కొమ్ములున్న బర్రె అంటే కొమ్ములు పెట్టుకొని ఇంకా ఏం చూడకుండా బ్యాష్ ఆన్ రిగార్డ్లెస్ అని అక్కడ. కానీ బీహార్ రెజిమెంట్ యుద్ధ పేరి యుద్ధ పిలుపు ఏంటంటే బోలో బజరంగ్ బలికి జై. అంటే వాళ్ళు చార్జ్ చేస్తే అలా శత్రువుల మీద ఉరుక్కుంటూ పోయి వాళ్ళ మీద దాడి చేసినప్పుడు అందరు కూడా బోలో బజరంగ్ బలికి జై అనుకుంటూ పోతారు. తుపాకులు కొట్టుకుంటా తల్వార్లు పట్టుకుంటా పోతారు. బోలో బజరంగ్ బలికి జై. అది బీహార్ రెజిమెంట్. కానీ దాని క్యాప్టెన్ కమాండర్ ఎవరుండే? ఒక తుర్కైన క్యాప్టెన్ హనీఫుద్దీన్ కూడా బోలో బజరంగ్ బలికి జై అనుకుంటా పోయి దాడి చేసింది. రాజ్పుతానా రైఫిల్స్ దాన్ని యుద్ధ పేరి యుద్ధ పిలిపేంది రామచంద్ర మహారాజ్ కి జై. జై శ్రీరామ్ కాదు, రామచంద్ర మహారాజ్ కి జై. దాని క్యాప్టెన్ ఎవరుండే? మణిపూర్ క్రిస్టియన్ అయినా ఆయన పిస్టోల్ మీద పెట్టుకుంటా పాకిస్తాన్ ఆర్మీ ఏంట పడ్డాడు. ఏమనుకుంటా? రామచంద్ర మహారాజ్ కి జై. తర్వాత 22వ గ్రెనేడియర్స్. ఇక్కడ మొదలు చెప్పిన కథ ఏది? కెప్టెన్ యౌమిక 4 నెలలు గర్భవతి ఉండే కింద బఫర్ తోపు నడుపుకుంటా మీ నుంచి వాళ్ళు గ్రెనేడ్లు వేసిన ఈమె కింద తోపులు నడిపిస్తున్నది. కానీ గుట్టెక్కింది కెప్టెన్ షెకావత్. ఆయన హిందూ ఉండే. దానికి 2 యుద్ధ పేరీలు ఉండే. ఒక యుద్ధ పిలుపు ఏందో తెలుసా? మీరు నమ్మరు. ఇది కాశ్మీర్ 22nd గ్రెనేడియర్స్ రెజిమెంట్. దాని యుద్ధ పేరి అల్లాహు అక్బర్. కెప్టెన్ షెకావత్ అల్లాహు అక్బర్. హిందువులు ముస్లింలు అందరు కలిసి అల్లాహు అక్బర్ అని పాకిస్తాన్ ఆర్మీని గుట్ట మీద ఉన్న కార్గిల్ గుట్ట మీద పాకిస్తాన్ ఆర్మీ దాడి చేస్తే వాళ్ళు ఉరికిపోయినారు. ఇది మన భారతదేశం. పార్లమెంట్ ఉన్నప్పుడు ఎంతో మంది పెద్దలు మన భారతదేశం సెక్యులర్ ఎందుకంటే హిందువులు ఉన్నాం. వి టాలరేట్ ఎవ్రీవన్. వేరే మతాలు ఎవరిని టాలరేట్ చేయదు. అయితే ఆర్టికల్ 370 వచ్చింది. దానికి వ్యతిరేకం వీడు సంకల్ కొట్టుకొని ఎగురుతున్న పోరాడు కూడా వ్యతిరేకం. ఇప్పుడు వాళ్ళ సొంత సల్మాన్ ఖుర్షీదే చాలా మంచిగా అంటుండు. వాళ్ళ సొంత సల్మాన్ ఖుర్షీద్. అయితే దీనికి వీళ్ళు కూడా వ్యతిరేకం. ఫరూక్ అబ్దుల్లా మాజీ ముఖ్యమంత్రి కాశ్మీర్. ఇప్పుడు ఆయన కొడుకు ఉమర్ అబ్దుల్లా పహల్గామ్ ఆయన దాడి చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఆయనకి ఏం చేయాలనో తెలియలేదు. ఆయన కూడా ఖీర్ భవానీ గుడికి పోయి ఖీర్ భవానీ మాత గుడికి పోయి ప్రార్థన చేసి క్షమాపణ అడిగిండు. అంటే ఇదన్నమాట గొప్పతనం. వాళ్ళేమో మతం చూసి వీళ్ళు హిందువులు ఉంటే చంపేస్తామంటే ఇక్కడ కెప్టెన్ హనీఫుద్దీన్ బోలో బజరంగ్ బలికి జై అన్నాడు. అక్కడ ఒమర్ అబ్దుల్లా ఖీర్ భవానీ గుడికి పోయి ప్రార్థన చేసి క్షమాపణ అడిగిండు. ఇది గొప్పతనం భారతదేశంది. ఇది మన సిద్ధాంతం గొప్పతనంది నిజంగానే. ఇంకా ఇప్పుడు మోడీ గారి గురించి చెప్పిన, కానీ మన తెలంగాణ గురించి కొంచెం చెప్తాను. కానీ ఇది చాలా ముఖ్యం. ప్రత్యేకంగా రాజకీయాల కొరకు మనకు ముఖ్యం. మనం మంచి చేసి నాకు బాధ ఏంటంటే మనం మంచి చేస్తున్నాం, తిట్లు తింటున్నాం. మంచి చేస్తే అందరు మనం పొగడాలి కదా, అంతే కదా. ఎందుకంటే తెలంగాణలో ప్రత్యేకంగా మనము దీంట్లో చాలా బలహీనంగా ఉన్నాం.
మీడియా, సోషల్ మీడియా. నాకు తెలుసు మా మీడియా మీద ఎక్కువ ఖర్చు పెట్టము, వాళ్ళు ఖర్చు పెట్టేదే మీడియా మీద, సోషల్ మీడియా మీద, టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్. కానీ దాంతో కొట్లాడాలి. అందుకే మనం మంచి పని చేసినా మనకు తిట్లు. అయితే ఇంకో 5 మ్యాక్సిమం 6-7 నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తాను. నేను దీని మీద చాలా ఎంతో రీసెర్చ్ చేస్తున్నాను. మమ్మల్ని అంటాము ఏమి లాభం, పెద్దగా ముఖ్యమంత్రి గారు గుడ్డు తీసుకొని తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి గారు గుడ్డు మీద యాదుకుందా? గాడిది గుడ్డు ఇచ్చిండ్రు బడ్జెట్ తర్వాత, అంతేనా? గాడిది గుడ్డు ఇచ్చిండ్రు, ఏదేదో తర్వాత సోషల్ మీడియాలు పెట్టిండ్రు. 8=0 తెలుసా? 8=0 అంటే 0. అగో వాళ్ళ ప్రచారం చాలా మంచిగా ఉంది, అందరికి తెలుసు 8=0. కానీ వాస్తవంగా నాకు తెలుసు, నేను టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా, దక్షిణ భారతదేశంలో ఒక్కడు కూడా అధికార పార్టీలు ఉంది కిందికి దునకలేదు. అందరూ కింది నుంచి మీదికి దునికిందని ఒకడే ఒక పిచ్చోడు అధికార పార్టీలు ఉండి అధికార పార్టీ నుంచి బయటికి దునికినోడు ఎంపీగా ఉన్నప్పుడు. అంటే ఆ పిచ్చోడు ఎవరంటే నేనే. అంతే కదా? ఎవరైనా దుంకుతారా? ఏమైనా సందర్భాలు ఉన్నాయా? ఓడిపోతే టికెట్ ఇవ్వకుంటే దునికిండ్రు, కానీ టికెట్ ఇచ్చిండ్రు గెలిచినాక బయటికి దుంకుతానా? నా కండ్లారా చూస్తున్నా దోసుకుంటున్నారు. మా హైదరాబాద్లో దోనో హాత్సే కార్య అంటారు, అంటే బుకర్గానికి బిర్యానీ ముంగేట పెడితే 2 చేతులతో తింటాడు వీడు, అంతే. అయితే నా కండ్లారా ముంగట తీసేసినాం. అయితే నిజంగానే రాష్ట్రము అప్పుల పాలైపోయింది, ధనిక రాష్ట్రం అప్పుల పాలు చేసిండ్రు వీళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మన ముఖ్యమంత్రి గారే చెప్పిర్రు, నన్ను చీల్చుకొని బొక్కలు ఏరుకున్నా ఒక్క పైసా దొరకదని చెప్పిర్రు. వాస్తవం మాట్లాడిండు. లేవు. ఈ రోజు తెలంగాణ నడుస్తుందంటే కేవలము కేంద్ర ప్రభుత్వం వల్లనే. కానీ ఇవి డైలాగులు. నేను బీజేపీ కండు వేసుకున్నా ఏమేమి మాట్లాడతారు. అందుకే కేవలం డైలాగ్ కాదు, ఈడున్న కట్టలు నా దగ్గర ఉన్నాయి. నేను మీకు ఇంకెన్నో ఉన్నాయి, నేను కొన్నే చెప్తాను, ఉండని అట్లా కొన్నే చెప్పి ముగిస్తాను. అయితే నేను బీజేపీ కండు వేస్తే నిజంగానే బీజేపీ మేమే చేస్తున్నామని చెప్పుకోవాలి కదా. నేను కాదు, తెలంగాణ ప్రభుత్వ డేటా. మన కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎవరు ఉండే, జనార్దన్ రెడ్డి గారా, శ్రీధర్ రెడ్డి గారు కాదు, ఇక్కడ లేరా? జనరల్ సెక్రటరీ ఉన్నారు, తను కూడా కొంచెం డేటా ఇచ్చిండ్రు, అదే చెప్తాను. కొన్ని ఈరోజు అన్నిట్లెక్కువ, ఎన్నో రంగాలలో అన్నిట్లెక్కువ. వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు, మీరు అందరు గుజరాత్కు యూపీకి ఇస్తుండ్రు, గుజరాత్కు యూపీ కంటే ఎక్కువ తెలంగాణకు అందుతుందని నేను సుబూత్ చెప్తాను. ఉన్నాయి డేటా, నానా సంఖ్యలు తీసుకొని తెలంగాణ ప్రభుత్వ సంఖ్యలు తీసుకోండి. మన తెలంగాణలో నేను ఇంతకుముందు వీడియో పెట్టిన, మన తెలంగాణలో మన ఎంత భూవ తీర్థం, ఎంత అన్నం తింటాము, వడ్లు ఎంత ఎన్ని అవసరం మనకు, ఆ లెక్కలు పెట్టి నేను మన తెలంగాణ 2 కోట్ల తెలంగాణకు 40 లక్షల వడ్లు కావాలి. 40 లక్షల వడ్లు బియ్యం తెస్తే అది 30% తక్కువైతాయి. అయితే 29 లక్షల టన్నులో ఎంతో కావాలి మనకు వడ్లు, మనకు 40 లక్షల టన్నులే కావాలి. మనం ఎంత వడ్డిస్తాం ఎవరికైనా తెలుసా? అందాజా కోటి కాదు, 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు, 2 నుంచి 3 కోట్ల వరకు. ఈ పోయిన ఏడాది 2,70,00,000 వడ్లు పండించినాం, టన్నుల వడ్లు పండించినాం. మనం తినేది ఎంత? 40. అంటే మనం తినేదానికి 6 ఇంతలు ఎక్కువ, 600% ఎక్కువ పండిస్తున్నాం. ఎవరికి కావాలి వడ్లు? బీహార్ కావాలన్నా, బీహార్లో అదే, అంటే వాళ్ళు 3 ఇంతలు ఎక్కువ పండిస్తున్నారు. యూపీలు కావాలన్నా ఆడ 2 ఇంతలు ఎక్కువ పండిస్తున్నారు. కాశ్మీర్లో కావాలన్నా ఆడ సరిపోని పండించుకుంటున్నారు. అంతటా మన అవసరం ఉన్న దానికంటే ఎక్కువ మన దేశం పండిస్తున్నది వడ్లు. అయితే అయినా కూడా
రైతులను ఆదుకుంటేందుకు కొనుగోలు చేస్తున్నది ఎవరు? మన కేంద్ర ప్రభుత్వం. ఎన్ని వేల కోట్లు కొనుగోలు చేస్తుందో తెలుసా? ఎన్ని వేల కోట్లు అంటే 24, 25, 22, 26 అంటే ప్రతి ఏడాది ఎంతో తక్కువైతుంటుంది. అందాజ 24,000 కోట్లు ప్రతి ఏడాది మన రైతుల దగ్గర నుంచి కొంటున్నది. అవసరం లేకున్నా కూడా ఎందుకు రైతులను ఆదుకుంటాను. అయితే మన కిసాన్ మోర్చాను అడిగినా మన రైతు కుటుంబాలు ఎంత ఉంటాయి అంటే ఒక్కొక్క సంఖ్య చెప్పింది. నాకు తెలిసినంత వరకు అందాజ 40 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఎవరైనా క్యాలిక్యులేటర్ ఉందా? అమ్మ మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉందా? ఇంకా కోట్లు అంటే సున్నాలు బాగుంటాయి కానీ ఒక చిన్న లెక్క చెయ్యి. 24 డివైడెడ్ బై 40 ఎంత అయింది? 24,000 కోట్లు డివైడెడ్ బై 40 లక్షల. ఇది జస్ట్ 24 డివైడెడ్ బై లక్ష ఎంత? 0.6 ఎగ్జాక్టా? అంటే 60,000 రూపాయలు ప్రతి ఏడాది కేవలం కొనుగోలు కొరకే, అవసరం లేకున్నా ఆదుకుంటేందుకు, తెలంగాణ ప్రజలను ఆదుకుంటేందుకు ప్రతి కుటుంబానికి, రైతు కుటుంబం యావరేజ్గా అంటే కొంతమంది వరి వండియారు కానీ యావరేజ్గా 60,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది ప్రతి ఏడాది. ఫర్టిలైజర్ సబ్సిడీ, యూరియా, డిఏపి, ఎంఓపి ఈ 3 సబ్సిడీలు. నేను ఉత్తరం చెప్తలేను, మీరు తెలంగాణ ఇది తీసుకోండి. కానీ తెలంగాణ నా ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం గవర్నమెంట్ సంఖ్యలు ఏంటంటే 30.9. నా అందాజ 40 లక్షలు అనుకున్నాం కదా. తెలంగాణ ప్రభుత్వం ప్రకారంగా 30,90,000 30,90,000 రైతులే ఉన్నారు. అంటే ఇంకా ఎక్కువ అవుతుంది చూడండి. తెలంగాణ ప్రభుత్వం ప్రకారం ఇంకా ఎక్కువ. ఎంత? 24 డివైడెడ్ బై 30.9 అంటే 80,000 రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం లెక్కలు చూస్తే 8,000 కానీ కరెక్ట్ లెక్కలు చూద్దాము. 60,000, 65,000 అందాజు వస్తాయి ప్రతి ఏడాది కొనుగోలు కొరకు. ఫర్టిలైజర్కి ఎంత వస్తాయి అంటే అదో 15,000 వస్తాయి. అవే 75,000 ప్లస్ 6,000 ఇస్తారు కదా ప్రతి రైతు. అవి ఇంకా వేరే ఎన్నో ఉన్నాయి. సోలార్ పంప్ యావరేజ్గా 91. ఏడుందా 91 లెక్క? ఇట్లా ప్రింట్అవుట్ ఉంటుంది. ఇది అది కాదు. అయితే నేను సంఖ్యలన్నీ ఇస్తాను. ఈ సంఖ్యలన్నీ ఇస్తాను మీకు, మీ అధ్యక్షునికి ఇస్తాను. కానీ ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణకు ఎంత ఇస్తున్నారు? కొనుగోలు ఓన్లీ వరి కొనుగోలుకు 24,000 కోట్లు ఇస్తుంది కదా. ఉత్తరప్రదేశ్లో వరి మనకంటే ఎక్కువ పండిస్తారు. గుజరాత్లో వివిధ పంటలు పండిస్తారు, వరి ఇంక్లూడెడ్. కొనుగోలు కొరకు మనకు వరి కాక వేరేవి కూడా కొనుగోలు ఉంటాయి. అయితే దాదాపు 26-25,000 కోట్లు మనకు వస్తాయి కొనుగోలు కొరకు. అయితే ఉత్తరప్రదేశ్ మనకంటే 7 ఎక్కువ. వాళ్ళ జనాభా ఎంత? మన జనాభా 4 కోట్లు అంటే 4 × 8 అంటే 32 కోట్ల జనాభా వాళ్ళది ఉత్తరప్రదేశ్ది. మనది 4 కోట్లు. అంటే వాళ్ళు 7 ఎక్కువ ఇవ్వాలి కదా వాళ్ళకు. యాక్చువల్లీ 7 కాదు, 10 ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు 4 కోట్ల జనాభాలా దాదాపు 1.5 కోటి పట్టణాలే ఉంటారు. హైదరాబాద్లో రైతులు ఉండరు, అక్కడ వరంగల్ ఉంటారు. ఇక్కడ అవి తీసేస్తే అక్కడ మనకంటే 10 ఎక్కువ రైతులు ఉంటారు. అంటే మనకు 24,000 కోట్లు ఇస్తే ఆడ ఎంత ఇవ్వాలి? 2,40,000 ఇవ్వాలి. ఎంత ఇస్తున్నారో తెలుసా? అక్కడ 71,000 కోట్లు ఇస్తున్నారు. అంటే మనకంటే
మూడింతల కంటే తక్కువ ఇస్తున్నారు. అంటే ప్రతి రైతు కుటుంబం మనకంటే తక్కువ వస్తుంది అక్కడ. గుజరాత్లో అంతే, అన్నిట్లో ఎక్కువ కొనుగోలు కొరకు మనకి ఎక్కువ, అన్నిట్లో ఎక్కువ ఫర్టిలైజర్కి ఎక్కువ. 6,000 అయితే అందరికీ అంతటా సేమ్. కానీ చూస్తే 91,000 ప్రతి ఏడాది ఇస్తున్నాం, ప్రతి రైతు కుటుంబానికి ఇస్తున్నాము మోడీ వల్ల. ఇదే కాదు, ప్రతి దాంట్లో గ్రామీణ ప్రాంతానికి ఇప్పుడు అధ్యక్షులు చెప్పినారు, మీకు ఏదో తెలుసు, ఆ లైట్ బుగ్గలు మనమే ఇస్తున్నాము, ఆ రోడ్లు మనమే ఇస్తున్నాము, అన్ని మనమే ఇస్తున్నాము, శ్మశాన వాటిక ఇవన్నీ మనమే ఇస్తున్నాం. ఇవి డైరెక్ట్ కాదు, ఇది గ్రామానికి ఇస్తాం. కానీ ఇంటి లోపట్టి ఇచ్చేది 91,000 రూపాయలు ఇస్తున్నాం మనం. ఈరోజు ఈ కరెంట్ నడుస్తుంది, డిస్కామ్కు మనం అప్పించినామంటే అది నడుస్తుంది. ఈరోజు తెలంగాణ నడుస్తుందంటే నేను ఇంకో ముందడిగేసి ఈరోజు ప్రతి మంత్రి బండి నడుస్తుందంటే ఆ పెట్రోల్ కొరకు పైసలు కూడా మన దగ్గర నుంచి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాంట్లో కూడా మన వాటున్నది. అయితే ఇదంతా మన మీద దుష్ప్రచారం. మన దగ్గర ఇట్లాంటి అవగాహన ఉంటే మనం ఇది ప్రచారం చేసే అవసరం. మనం సోషల్ మీడియాలే కాదు, నాకు అంత ఈటల రాజేందర్ గారు చాలా పెద్ద సీనియర్ నాయకుడు, అంత ఎక్స్పీరియన్స్ లేదు. నేను సొంత కొట్లాడినాయి 3 ఎలక్షన్స్, కానీ 30 ఎలక్షన్స్, మార్కెట్ కమిటీ, సర్పంచ్లు, ZPTCలు, MPTCలు, కనీసం 30 ఎలక్షన్స్ నేను పాల్గొన్నాను. కొన్నిట్లా నేనే ఇన్ఛార్జ్ ఉంటిని, మున్గోడ్లో నేనే ఇన్ఛార్జ్ ఉంటిని ఒక మండలానికి. అయితే అట్లా ఎన్నో దీంట్లో చేసినాను. అయితే నేను గమనించింది ఏంటంటే, నేను నేర్చుకుంది ఏంటంటే, మనం ఫ్లెక్సీలు మీటింగ్లతో గెలవం. ముఖ్యంగా గెలిచేది ఏంటంటే, ప్రతి గ్రామాల పెద్ద మనుషులు ఉంటారు, కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్, యువకులు ఉంటారు. యువకులు 30 మంది ఉంటారు గ్రామంలో, రోజు కలుస్తారు. రచ్చబండ దగ్గరనో, చాయ్ ఖానా దగ్గరనో, ఎక్కడనో మంగళ దుకాణం దగ్గర కలుస్తారు. అప్పుడప్పుడు అందరు కలిసి చాయ్ తాగుతారు. ఆ 30 మంది అందరూ ఒకటే పార్టీలు ఉన్నారు. నేను కాంగ్రెస్ TRS అందరూ ఉంటారు. యువకులు కలిసి క్రికెట్ ఆడతాం, కలిసి సినిమా చూస్తాం, కలిసి చాయ్ తాగుతాం. ఈడ ఈ 30 మందిలా నాకు ఎక్కువ అవగాహన ఉందా, లేకుంటే ఆయనకి ఎక్కువ అవగాహన? మీరు ఒకవేళ నాకు తెలియంది మీరు చెప్తే నెక్స్ట్ టైం మీరు మాట్లాడినప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టి వింటారు, అంతే కదా? నాకు తెలియదు అదే సోది చెప్తా ఉంటే రెండోసారి వినబుద్దే కాదు. నా మీద తను నాకు తెలియని చెప్పింది అనుకో, ఆయన రెండోసారి మాట్లాడితే మంచిగా వింటారు, మూడోసారి మాట్లాడితే ఇంకా తెలియని ఆయన మీద గౌరవం పెరుగుతుంది. అయితే నాలుగోసారి చెప్తే అరే ఆయనకు తెలుసు, నాకు తెలియంది గౌరవమే కాదు, నేను ఆయన ఫాలోవర్ని అవుతా, ఆయన చెప్పింది నిజం అనుకుంటా. అయితే దీన్ని మా బిజినెస్లో దీంట్లో థాట్ లీడర్షిప్ అంటారు. లీడర్షిప్ ఎక్కడ? వాళ్ళ మాటలలో వాళ్ళ ఆలోచన ఉన్నది. ఈ 30 మందిలా గ్రామాలలో కలిసిన వాళ్ళల్లా మన బీజేపీ యువకునికి వేరే వాళ్ళకు తెలియనివి మనం తెలవాలి. అది ఇట్లా డేటాతో ఉండాలి. దానివల్ల ప్రతి గ్రామంలో అక్కడ 2-3 బీజేపీ యువకులు ఉన్నారనుకోండి, మహిళలు ఉన్నారనుకోండి, పెద్ద మనుషులు ఉన్నారనుకోండి, అప్పుడు 100% బీజేపీ గెలుస్తుంది. మనం ఎన్నైనా వీక్ ఉండొచ్చు, సోషల్ మీడియాలో వీక్ ఉండొచ్చు, లేకుంటే న్యూస్ పేపర్లో వీక్ ఉండొచ్చు, కానీ అదైతే తప్పనిసరిగా పెరుగుతుంది. ఇది మనమే కాక మనము 10 మంది అవగాహన పెంచాలి మన కార్యకర్తలు. అయితే నేను ఇంకా నేను చెప్పినట్టు నేను గంటలు ప్రతి సబ్జెక్ట్ మీద మాట్లాడగలుగుతా, కానీ దీని మీద ఇక్కడనే ముగిస్తా. 1 నిమిషము పర్యావరణం మీద మాట్లాడతా, ఒక నిమిషం. అది కూడా 2 విషయాలు. ఇంతకుముందు వరి గురించి మాట్లాడినా కదా, ఎంత వరి పండిస్తాం మీరు ఏమనుకోకండి, నేను బయట చెప్తా, సగం ఓట్లు కూడా వస్తుండొచ్చు, కానీ అయినా కూడా నేను మాట్లాడతా. అయితే వరి పండించేటోళ్ళందరికీ దేశానికి లాభం చేస్తుండ్రా, నష్టం చేస్తుండ్రా? మీకు కూడా సమాధానం ఇస్తేందుకు ఇబ్బంది అవుతుంది, నాకు తెలుసు. వరి పండించే రైతు దేశానికి లాభం చేస్తుండా, నష్టం చేస్తుండా? కరెక్టా? దేశానికి నష్టం చేస్తుండు. అచ్చా, మా చెవెళ్ళాలి తెలుసా, మేము వరే తిండకపోయేది,
మా నాయనమ్మ ఇక్కడ నల్గొండ ఆలేరు అవతల సాయస్పేట ప్రతి ఏడాది వచ్చేది. ఈడ ప్రతి గుట్ట ఎక్కిన, ఇదే కాదు అన్ని గుట్టలు ఎక్కిన నేను. సంతోషం మళ్ళీ ఇక్కడ వచ్చే అవకాశం ఉండే. వచ్చేటప్పుడు ఇక్కడ పిచ్చిరెడ్డి సాబ్ ఇంట్లో ఆగేది. పిచ్చిరెడ్డి సాబ్ అంటే లాయర్ ఉండే, అడ్వకేట్ ఉండే, లేడు పెద్ద మనిషి. ఇక్కడ ఆగి చాయ్ తాగి అక్కడ పోయేది, ప్రతి ఏడాది పోయేది. అయితే నేను ఈ ప్రాంతం తెలుసు. ఈ ప్రాంతంలో అన్నం వెనకట్స్ అని తినేది, కానీ మా చెవులు ఎవడన్నం తినకపోయే తెలుసా. నేను 10 ఇంటర్మీడియట్ వరకు జొన్న రొట్టె గోధుమ రొట్టె, జొన్న రొట్టె గోధుమ రొట్టె. రాత్రి పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ జొన్న రొట్టె గోధుమ రొట్టె. మీకు తెలియదు. మా నాయనమ్మకేమో వేరే దేశం వచ్చినట్టుంది. మాది ప్రత్యేకమైన ప్రాంతం, విచిత్రమైన ప్రాంతం మా చెవులకు. ఇక్కడ వచ్చి చూస్తే అన్ని తాటి చెట్లు కనబడతాయి కదా. దక్షిణ భారతదేశంలో ఒక్క తాటి చెట్లు లేని ప్రాంతం అంటే మా చెవెళ్ళ. ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి. ఇది వాళ్ళ భారతదేశం అనుకుంటుంది. పోయిపోయిన మా నాయనమ్మకేమో తాతయ్యతో పెళ్ళైంది. ఆడ అన్నం తినరు, ఆడ తాటి చెట్లు లేవు. అయితే ప్రత్యేకంగా మా నాయనమ్మ ఓన్లీ మొత్తం చెవెళ్ళ ఓన్లీ మా ఊర్లో తాటి చెట్లు ఉన్నాయి అనుకుంటే మా నాయనమ్మ కొరకు తాటి చెట్లు పెట్టింది. ఇప్పుడు పెద్దగా లేవు. అయితే వరి దేశానికి ఆర్థికంగా పెద్ద లాభం లేదు, ఎందుకంటే ఎక్కువ. ఇంకోటి ఏంటంటే హెల్త్కి అంత మంచిది కాదు వరి ఎక్కువ తింటే. మా జొన్న రొట్టెలు మంచివి హెల్త్కు అన్నిట్లా. నాకు పోయి ఇంటర్మీడియట్లో మద్రాసు దొరికింది. మద్రాసు హాస్టల్లో పొద్దుగాల పొంగల్ అంటే అన్నంతో చేస్తారు, మధ్యాహ్నము రైసు, మళ్ళా సాయంత్రం రైసు. చచ్చిపోయిన 2 ఏళ్ళు, కానీ ఇప్పుడు అన్నం అలవాటైంది. ఇప్పుడు అన్నం లేకుండా తింటుంది. అయితే ఈ వరి వండిస్తే ఆర్థికంగా హెల్త్కు అంత మంచిది కాదు. అయితే కానీ వరి ఇంతగానో వండిస్తే ఎక్స్పోర్ట్ చేయవచ్చు కదా, వేరే దేశాలకు పంపించవచ్చు కదా. మన వరి ఇవ్వనుకొద్దు, ఎందుకంటే మనము చిన్నవి మోడీ గారు చూడండి, చిన్నవి సాయిల్ హెల్త్ అన్నారు, ఆర్గానిక్ అన్నారు. ఎందుకంటే మన వరి యూరియా వరి, పెస్టిసైడ్ వరి ఎక్కడ పంపించరాదు. మనం పర్యావరణం కాపాడుకుంటా సాయిల్ హెల్త్ కాపాడితే మన వరి ఇప్పుడు ఏదైతే నుక్సాన్ అవుతుందో మనకు, ఎందుకంటే లక్షాది కోట్లు వేస్ట్ అవుతున్నాయి. FCI గోడౌన్లలో సరిపోని లేవు, గోడౌన్లు మురుగుతున్నాయి. ఇంకేమనంటే కోళ్ళ దానకు పోతుంది, లేకుంటే సారా ఆల్కహాల్ తయారు చేస్తుంది పోతుంది. ఇది దేశానికి లాభం కాదు. ఇంత వరి ఉంటే ఎక్స్పోర్ట్ చేయాలి, కానీ ఎక్స్పోర్ట్ ఎవరు తీసుకోరు. ఏదో పేద ఆఫ్రికా కంట్రీలో కానీ మనం పండించిన రైతన్న వేస్ట్ ఉంటుంది. మనం పర్యావరణం కాపాడి ఆర్గానిక్ సాయిల్ హెల్త్ మోడీ అన్నాడు, ఇప్పుడు కాదు అప్పుడు కాపాడితే వస్తుంది. అట్లనే పక్కకు అధ్యక్షుడు ఉన్నాడు, తను చెప్తుండు తనది బీజేపీ కార్యకర్త, ఎన్నో సీనియర్ కార్యకర్త, కానీ తన బిజినెస్ గుడ్లు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడే నేను అడుగుతున్నా తనను, గుడ్లు ఒకప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అన్నిటి ఎక్కువ గుడ్లు ఉత్పత్తి అయ్యేది, ఇప్పుడు అన్ని రాష్ట్రాలు అవుతున్నాయన్నారు. అయితే ఓన్లీ ఎక్స్పోర్ట్ చేయవచ్చు, కానీ ఎక్స్పోర్ట్ ఎక్కడ చేయవచ్చు? ఓన్లీ ఆఫ్రికాకు, ఇంకా సౌదీ అరేబియానా, అంతే. అమెరికా ఎవరు మన గుడ్లను ముట్టుకోదు, ఎందుకంటే మనము న్యాచురల్ కాక అన్ని కెమికల్స్ వాడుతున్నాము, ఇదేంది వ్యాక్సిన్స్ వాడుతున్నాము, గ్రోత్ హార్మోన్స్ వాడుతున్నాము, ఇవన్నీ వాడుకోవద్దు. అందుకే మనం మళ్ళీ న్యాచురల్గా పెంచితే మనకు ఆర్థికంగా మంచిగా అవుతుంది, మన పర్యావరణం మంచిగా అవుతుంది. అందుకే మోడీ గారు గో ఆర్గానిక్, యూరియా వాడకండి, తక్కువ వాడకండి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఇవన్నీ కనెక్టెడ్ అన్నమాట. అయితే పర్యావరణం కాపాడాలంటే కేవలము చెట్టు నాటుదే కాదు, మన వ్యవసాయ విధానం కూడా మారాలి, మనం ఉండే విధానం మారాలి, ఇవన్నీ కూడా చేయాలి. అయితే ఈ 2 నాకు ఇప్పుడే మాట్లాడమంటే ఈ 2 నాకు తట్టినాయి ఇప్పుడు. ఎందుకంటే గుడ్ల గురించి మాట్లాడుతున్నాం, వరి గురించి మాట్లాడుతున్నాం, దానికి పర్యావరణం సంబంధం. అన్నీ అది మంచిగా వాడితే పర్యావరణంకే కాదు, మన ఆర్థికంగానే కాదు, మన ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది. మళ్ళోసారి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి.